నాయకుడంటే సమస్య వినాలి, విన్న సమస్య అర్థం చేసుకోవాలి, దానిపై సమీక్ష జరిపి పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఆ పరిష్కార క్రమంలో ఎదురయ్యే అవరోధాలు అధిగమించాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. మన్యం జిల్లాలో ఏనుగుల సమస్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కుంకి ఏనుగుల ప్రక్రియకు బ్రేక్ పడడంతో ప్లాన్ బి అమలు చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ప్రభుత్వ చర్యలపై గిరిజనులు ఏమంటున్నారు? పార్వతీపురం మన్యం జిల్లాలో దశాబ్దాలుగా ఏనుగుల గుంపులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తూ రైతులకు, ఇటు ఫారెస్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొమరాడ, సీతంపేట, గురుగుబిల్లి మండలాల్లో 7 ఏనుగుల గుంపు, కురుపాంలో 4 ఏనుగుల గుంపులు సంచారం చేస్తూ పరిసర ప్రాంతాల్లోని గిరిజనులకు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో 12 మంది రైతులు, ఓ ఫారెస్ట్ అధికారి కూడా ప్రాణాలు విడిచారు. మరో 40 మంది వరకు గాయాల పాలయ్యారు. అంతేకాకుండా వేల ఎకరాల్లో పంట నష్టం, లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఏనుగుల గుంపు వేళాపాళ లేకుండా గ్రామాలపై దాడులకు తెగబడుతూ ఆస్తులు ధ్వంసం చేస్తుండటంతో సాయంత్రం 5 దాటితే ఏనుగులు ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడులకు తెగబడతాయో తెలియక భయంతో బ్రతుకుతున్నారు. అటవీ ప్రాంతాలను దాటి గజరాజులు మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్న ఏనుగులు పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్య వేధిస్తున్నా పరిష్కార మార్గం లభించడం లేదని ఏనుగుల జోన్ ఏర్పాటు ప్రతిపాదనలు కాగితాలకి పరిమితమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి రావాల్సిన అనేక కూరగాయల పంటలను ఏనుగులు గుంపులుగా ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వేల రూపాయల పెట్టుబడులు పెట్టి ఏనుగుల గుంపు రూపంలో నష్టపోతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఏనుగులు దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నుండి కొంతవరకు నష్టపరిహారం అందుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం గిరిజనులకు ఏనుగుల దాడి నుండి కాపాడే ప్రయత్నం ఒక్కటి కూడా చేయలేదని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇటీవల కొన్ని ఏనుగుల గుంపు వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని సేద తీరుతున్న గిరిజన రైతులపై దాడి చేయగా ఆయన మరణించిన సంఘటన తీవ్రంగా కలిచివేసింది. అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి వెళ్లి తిరగడమే కాకుండా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై హల్చల్ చేస్తున్నాయి. రహదారిపై గుంపులుగా నిలుస్తున్నాయి. ఎంత హారన్ కొట్టినప్పటికీ కదలడం లేదు. ఇటీవల రోడ్డుపై 3 గంటలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురుగుబిల్లి ప్రాంతాల్లో రైస్ మిల్లుపై దాడి చేసి లక్షల్లో నష్టాన్ని మిగిల్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ పవన్ కళ్యాణ్ కు సమస్యను పూర్తిగా వివరించడంతో ఆయన ఏనుగుల సమస్యపై దృష్టి సారించారు. ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగుల తరలింపు కోసం అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ పవన్ కళ్యాణ్ కు సమస్యను పూర్తిగా వివరించారు. అయితే కుంకి ఏనుగుల ప్రతిపాదనలకు పలు సాంకేతిక సమస్యలు అడ్డురావడంతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. గతంలోనూ 2019 కంటే ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపరేషన్ గజ పేరుతో ఏనుగులు తరలించే ఏర్పాట్లు చేసినప్పటికీ ఒక ఏనుగు మరణించడంతో ఆ ప్రక్రియను మధ్యలో నిలిపివేశారు. కానీ మళ్లీ ఏనుగుల సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో ఏనుగుల సమస్యను పట్టించుకోలేదు. కనీసం ఏనుగుల దాడిలో మరణించిన గిరిజన రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో కూడా జాప్యం జరిగిందని, పంట నష్టపరిహారం చెల్లించడంలో కూడా అన్యాయం జరిగిందని గిరిజన రైతులు వాపోతున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏనుగుల సమస్యపై మరోమారు సమీక్ష చేయడంతో మరోసారి గిరిజనుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మాది పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం, కురుపా నియోజకవర్గం, సీతంపేట గ్రామం. మేమందరం కూడా పుచ్చ రైతులం. ఈ రోజు మా మాయటువంటి రామకృష్ణ, గుంటడి రామకృష్ణ అనే రైతు ఒక 4 ఎకరాల పుచ్చ తోటలో చేతికి అందిన వచ్చిన టైంలో మన ఏనుగులు వచ్చి కుమ్మిసాయి. గత 8 ఏళ్లుగా ఈ ఏనుగులు ఇక్కడ మా ఏరియాలో సంచరించిన దీనికి గత ప్రభుత్వంతో పాటు ఎంతవరకు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి చూసినట్టుగా వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈ కుంకి ఏనుగులు అన్నారు. మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఈ కుంకి ఏనుగుల గురించి అన్నారు. ఆటి జాడ కూడా ఎంతవరకు లేదు. మా ఏరియాలో చాలా మంది వేల కొలది ఎకరాలు పుచ్చ తోటలు వేస్తున్నాం. కరెక్ట్గా చేతి
చేతికి అందుకొచ్చిన టైంలో ఈ ఏనుగులు వచ్చి కుమ్మిడించేస్తున్నాయి. ఎకరాకు వచ్చి 70-80 వేలు పెట్టుబడి అవుతుందండి. పిల్ల జలాలతో ఉన్నారు. ఈ రోజు ఇతను రామకృష్ణ అనే రైతు ఇతను తోటలో కుమ్మిడి వల్ల ఇతను ఈరోజు ఆత్మహత్య చేసుకుంటారనేసి రెడీ అయిపోయారు. పాపం మేమందరం చూసాం కాబట్టి ఈ రైతును మేము కాపాడుకోగలిగాము. మీరు ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వము తక్షణమే ఈ ఏనుగుల గురించి పరిష్కారం చేస్తారని కోరుచున్నాం. కుంకి ఏనుగులు వచ్చేందుకు జాప్యం అవుతూ ఉండడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏనుగుల బెడద నుండి ఎలాగైనా జిల్లా వాసులను కాపాడాలనే ఉద్దేశంతో ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇందులో భాగంగా ఏనుగుల గుంపు కోసం ప్రత్యేకంగా ఓ షెల్టర్ జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ షెల్టర్ జోన్లోనే ఏనుగులు ఉండేలా, వాటికి కావాల్సిన ఆహారం, త్రాగునీటి వంటి సదుపాయాలు కూడా షెల్టర్ జోన్లో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో సుమారు 400 హెక్టార్ల భూమిని గుర్తించి ఆ భూమిలో షెల్టర్ జోన్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అలాగే అలా ఏర్పాటు చేసే షెల్టర్ జోన్కే ఏనుగులు పరిమితం చేసి జిల్లావాసుల ప్రాణ, పంట, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారి శాంతిప్రియ పాండే కూడా షెల్టర్ జోన్ ప్రతిపాదిత ప్రదేశాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అటవీశాఖ అధికారులు, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు కూడా తెలియజేయడంతో ఆయన షెల్టర్ జోన్కి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించడంతో అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏనుగుల జోన్ ఏర్పాటుకు 1100 హెక్టార్ల వరకు భూమి అవసరం. నీటి వసతి కల్పించాలి. ఒక ఏనుగుకు 200 నుంచి 300 కిలోల వరకు ఆహారం కావాలి. రోజు 20 మంది పర్యవేక్షించాలి. వీటన్నింటినీ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. గజరాజులు నాగావళి నది దాటి జియ్యమ్మ వలసకు అరగంటలో చేరుకుంటున్నాయి. అదే ప్రాంతానికి పార్వతీపురం మీదుగా చేరుకునేందుకు అటవీ సిబ్బంది 40 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోంది. జోగంపేట వద్ద ఏనుగుల సంరక్షణ ప్రాంతానికి సన్నాహాలు చేస్తుండడంతో జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం కనిపిస్తోంది. ఈ కుంకి ఏనుగులతో ఈ ఏనుగుల గుంపును సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించే ప్రక్రియకు ప్రత్యామ్నాయంగా గిరిజనులకు ధైర్యం కలిగేలా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాల పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.